మైల మైల అనేటటువంటిది 2 విషయాలుగా ఉంటుందండి. 2 విషయాలుగా అంటే ఒకటి శుభమైన మైల అంటే శుచి అయిన మైల, అశుచి అయిన మైల. అశుచి అయిన మైల అంటే ఎవరైనా మరణానంతరము వచ్చేటటువంటి ఒక ఇంట్లో ఒక మనిషి స్వర్గలోకాలకు ఊర్ధ్వలోకాలకు వెళ్ళారు అంటే దాని ద్వారా వచ్చేటటువంటి మైల ఒకటి. శుభ్రమైన మైల, శుచి అయిన మైల అంటారు. ఆ శుచి అయిన మైల అంటే ఏమిటంటే జనన అంటే జన్మించడం, ఒక సంతానాన్ని పొందే సమయంలో వచ్చేటటువంటి శుచి అయిన మైల. ఇది శుచి అయిన మైలగా పిలువబడుతుంది. అది అశుచి అయిన మైలగా పిలువబడుతుంది. ఎందుకు అంటే ఇది శుచి అయిన మైల అంటే జన్మని ఇవ్వటం అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైన పని. సంతానాన్ని పొందటం అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైన పని. అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ, మన పెద్దలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ అదృష్టం మనకు లభించదు. అందువల్ల దీన్ని శుచి అయిన మైలగా చెప్పబడింది. ఎందుకురా అంటే ఈ శుచి అయిన మైల అనేటటువంటిది ప్రసవించిన ఆడ మనిషికి మగ బిడ్డను అంటే పురుష సంతానాన్ని పొందితే 30 రోజులుగాను, అలాగే ఆడ సంతానాన్ని స్త్రీ శిశువుకి జన్మనిస్తే 45 రోజులుగా ప్రసవించిన ఆడ మనిషికి ఉంటుంది. అలాగే జ్ఞాతులు అంటే దాయాదులు అని ఈ కాలంలో మనం చెప్తాము, జ్ఞాతులు అంటారు. ఆ జ్ఞాతులకు 10 రోజుల వరకు కూడా, తండ్రికి 10 రోజుల వరకు కూడా, అంటే ఎవరైతే శిశువును తన ద్వారా పెంపొందించుకున్నారో, సంతానాన్ని కలిగారో, భార్యాభర్తలు ఇద్దరిలో భర్తకు 10 రోజులు, భర్త యొక్క కుటుంబానికి అంతటికీ కూడా 10 రోజులు, అలాగే ముందు చెప్పిన విధంగా ఆ ప్రసవించిన స్త్రీకి పురుష సంతానమైతే 30 రోజులు, స్త్రీ సంతానమైతే 45 రోజులు మైల అనేటటువంటిది మనం చేస్తాము. మామూలుగా మనం వాడుక భాషలో పురుడు అనేటటువంటి విషయాన్ని చేస్తాం. పురుడు అనేటటువంటిది 11 రోజులకే ఆ యొక్క శిశువుకు స్నానం చేయించడము, సూతిక అంటే ప్రసవించిన ఆడ మనిషికి, గర్భవతి అయిన సంతానాన్ని పొందిన ఆడ మనిషికి స్నానం చేయించడము అనేటటువంటి విషయాన్ని కూడా 11వ రోజు మనం చేస్తాం. ఈ 11 రోజులు దశదినం ఏదైనా సరే మనకు దశదినము అంటారు, దశరాత్రము అంటారు. 10 రోజులు గడిస్తే ఆ యొక్క అశుచి అనేటటువంటిది మనకు పోతుంది. అందువల్ల పురుడు జరిగినప్పుడు ఆ యొక్క 10 రోజులు జరిగిన తరువాత ఏదైనా ఇంకొక విషయం శాస్త్రోక్తంగా ఏం చెప్తారు అంటే కనుక, ఈ యొక్క 10 రోజులలో కూడా కొంతమంది శిశువులు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల ఆ 10 రోజుల వ్యవధి వరకు ఆ శిశువు ఇంకా జన్మించినట్టు కూడా కాదు అనే విషయాలు కూడా కొన్ని మనకు శాస్త్రాల ద్వారా తెలియబడుతూ ఉన్నాయి. ఆ విధంగా 10 రోజులు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఒక బలం అనేటటువంటిది చేకూరుతుంది, ఆ శిశువుకు ఒక బలం అనేది చేకూరుతుంది. కాబట్టి ఆ బలాన్ని అనుసరించి ఆ 10వ రోజు 11వ రోజు 10 రాత్రులు గడిచిన తర్వాత 11వ రోజు నాడు ఆ యొక్క పురుడు అనేటటువంటిది, అశుచి మైలు అనేటటువంటిది తీర్చడం జరుగుతుంది. అలాగే మరణం ద్వారా సంభవించేటటువంటి మైలు, ఇది అశుభమైన మైలు. ఎందుకు అంటే ఆ మరణించిన వ్యక్తి నుంచి కొన్ని అశుచి అయిన బ్యాక్టీరియా, మనం వాడుక భాషలో చెప్పాలంటే బ్యాక్టీరియా అనేటువంటిది వెలువడుతూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వెలువడుతూ ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ యొక్క పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళంటే ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవాళ్ళు. ఇంట్లో ఒక ఇల్లు ఉంది అంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా ఒక 15-20 మంది తక్కువ లేకుండా ఉండేవాళ్ళు. అట్లా ఉండేవాళ్ళు కాబట్టి జ్ఞాతులు అంటారు. ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే దాయాదులు అని అంటారు. ఆ దాయాదులందరూ కూడా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కాలానికి అలా జరగటం లేదు. ఆ దాయాదులందరూ ఒకే చోట ఉండటం వల్ల
వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అశుచిత్వము అనేటటువంటిది, ఆ బ్యాక్టీరియా అనేటటువంటిది వాళ్ళందరిలో కూడా ఏదో ఒక విధంగా కొంత ఉండి ఉంటుంది అనేది చెబుతారు. అందువల్ల దీనికి కూడా 10 రోజుల వరకు కూడా ఆ యొక్క మైల ఉంటుంది. 11వ రోజు దీనికి కూడా ఆ మైల అనేటటువంటిది క్రమక్రమంగా తగ్గుతూ 11వ రోజుకి శుచి పొందుతారు అనేటటువంటిది మనకు పెద్దలు చెప్పినటువంటి విషయం.